సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని చంద్రబాబు ఒప్పుకున్నారు. అందరికీ ఆహారాన్ని అందించలేకపోయామన్నారు. బుడమేరుకు పడిన గండ్లు గుర్తించలేకపోయామని చంద్రబాబు అంగీకరించారు. నెపాన్ని మాత్రం కొందరి అధికారులపై నెట్టే ప్రయత్నం చేశారు. విజయవాడలో వరద బాధితులకు ప్రభుత్వం నుంచి సరైన సాయం అందడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు కూడా అంగీకరించారు. అందరికీ ఆహారం అందించలేకపోయామని చెప్పారు. సోమవారం రాత్రి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఈ వివరాలు వెల్లడించారాయన. ముందు వచ్చిన వాళ్లు ఎక్కువ ఫుడ్ ప్యాకెట్లు తీసుకోవడం వల్ల తర్వాత వచ్చిన వారికి ఇవ్వలేకపోయామన్నారు. సింగ్ నగర్ ప్రాంతంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ప్రజలు కనీసం నీళ్లు లేక అలమటించిపోతున్నారని అన్నారు. ఇంకా చివరి ప్రాంతాల్లో రీచ్ కాలేకపోయాం. మేమందరం కలిసి వర్కౌట్ చేసిన లాస్ట్ మైల్లో మేము ఫుడ్ సప్లై చేయలేకపోయాం. బిగినింగ్ లో ఉండే వాళ్ళల్లో ఎమోషన్ రావడం, వాళ్ళకు కూడా అవసరం రావడం, అక్కడి నుంచి ఎక్కడికక్కడ వాళ్ళు ఫైట్ చేసి తీసుకునే పరిస్థితి రావడం, లాస్ట్ మైల్కి రీచ్ కాలేకపోవడం. బుడమేరుకు గండ్లు పడిన విషయాన్ని ప్రభుత్వం గుర్తించలేకపోయిందని చంద్రబాబు ఒప్పుకున్నారు. అందుకే సింగ్ నగర్ ప్రాంతం మునిగిపోయిందన్నారు. తన ఇంట్లోకి నీళ్లు రావడాన్ని రాజకీయం చేస్తున్నారని ఎదురు దాడికి దిగారు. నీళ్లు వస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. తన ఇల్లు మునగకుండా ఉండేందుకు విజయవాడను ముంచాననడం ఏంటని నిలదీశారు. అమరావతి మునిగిపోతోందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సహాయక చర్యలు విఫలమవడానికి కొందరు అధికారులే కారణమనే నెపాన్ని వారిపై నెట్టారు సీఎం చంద్రబాబు. సర్వే డ్రోన్లతో ఆహార పంపిణీ అంటూ చంద్రబాబు హడావిడి చేశారు. సోమవారం మధ్యాహ్నం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలోకి ఓ వ్యక్తి డ్రోన్తో ప్రవేశించాడు. ఖాళీ ప్రాంగణంలో డ్రోన్ను కిందకు దింపి ఓ అధికారిని పరిచయం చేసుకున్నాడు. డ్రోన్ కంపెనీ యజమానితో ఫోన్ ద్వారా మాట్లాడించాడు. తమ డ్రోన్ను వరద ప్రాంతాల్లో ఫోటోలు తీసేందుకు చక్కగా పనికొస్తాయని వివరించాడు. 2 కిలోల వరకు బరువు మోస్తాయని యజమాని పేర్కొనడంతో వరద ప్రాంతాలకు ఆహారం, మంచినీళ్లు, మందులు సరఫరా చేసేందుకు డ్రోన్లు కావాలని ఆ అధికారి కోరారు. అనంతరం ఓ ప్లాస్టిక్ బకెట్లో దాదాపు కిలో పురికొసలు వేసి తాడు ద్వారా డ్రోన్కు కట్టి ఎగరవేశారు. ఈ డ్రోన్ పరీక్ష చేసిన కాసేపటికే పెట్టుబడులు, మౌలిక వసతుల కార్యదర్శి వచ్చారు. డ్రోన్ పనితీరును గమనించిన ఆయన చిన్న బరువుకే ప్లాస్టిక్ బకెట్ ఊగిపోతోందని, వరద ప్రాంతాల్లో బలమైన గాలులను తట్టుకుంటుందా అనే సందేహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు వచ్చి డ్రోన్ ప్రయోగాన్ని వీక్షించారు. అంతే, డ్రోన్లు 8 నుంచి 10 కేజీల బరువు మోసుకువెళ్తాయని, వాటి ద్వారా మందులు, మంచినీళ్లు, ఆహారం సరఫరా చేస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన డ్రోన్ల డ్రామా ఇది. ఇలా ప్రచార ఆర్భాటాలపైనే సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమకు సాయం అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.